మమ్మ ఈరోజు ఏం పడుతుంది? షోల్డర్ మమ్మ. షోల్డరా? అది షోదే ఇంకా తప్పేమని ఉంటుంది నువ్వు. షో ఎందుకు చేసావా? నేను డైలీ వస్తాను. వాడు ఎట్లా అంటే మొత్తం మిక్స్ కొట్టించిన కొట్టా కరెక్ట్ కొట్టినా. మన గుండె మీద చేసుకొని చెప్పు. పెట్టినాము. కాకపోతే ఏంటంటే నాకు రెండు సెట్ పెట్టే కాడ ఒక్కొక్క సెట్ పెట్టినా. ఈరోజు రెండు సెట్ ఏం చేసినావు? మంచిగా చూపిరా బాబు, ఏందో అనుకుంటారా? సరదాగా అయితే కార్డియో అయితే కంప్లీట్ చేసుకున్నాము మనం. నెక్స్ట్ స్టార్ట్ నేర్చుకోవాలి. ఈరోజు అయితే మనది చెస్ట్ వర్కౌట్ మా. దీంట్లో 4 వేరియేషన్లు 3 సెట్లు కొట్టి జిమ్ అయితే అయిపోగొట్టుకున్నాము. కానీ ఈరోజు నానిమో అది షోల్డర్ వర్కౌట్. అరే చిన్నపిల్లలకి 5 కేజీ కూడా 2.5. నీకు ఇయర్స్ గుడ్లు ఉన్నాయని అడుగుతారు నీకు. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. మన దగ్గర నాన్ స్టిక్ పేపర్స్ లేవు కాబట్టి మనం ఈ బౌల్ అయితే పెట్టి ఎయిర్ ఫ్రైలో పెడదాం. ఎందుకో ఇది స్టిక్ అయిపోతుంది అనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుంది అనేది. టైం అయితే నేను 20లో పెడుతున్నా. హీట్ వచ్చేసి 180 degrees ఉంది. హాఫ్ టైంలో అయితే ఇట్లా అయిపోయింది మా ఇది. 20 minutes తర్వాత ఇది మా పరిస్థితి. టెన్షన్ పడక మామ ప్లీజ్, కూల్గా ఆలోచిద్దాం రా. ఎయిర్ ఫ్రైయర్లో అయితే నాన్ స్టిక్ పేపర్ లేకుండా వేయకండి మామ. నేను ఇల్లేసి వేసిన ఆమ్లెట్. ఫైనల్గా రిజల్ట్ ఇది. ఫైనల్గా మనకైతే రెడీ అయిపోయింది మామ. ఇది ఆమ్లెట్ అన్నా ఎగ్ బుజ్జి అన్నా అర్థమవుతలేదు, కానీ ఇది ఒకటి అయితే తిందాం. నవ్వద్దు, ఇట్స్ సీరియస్ మ్యాటర్.